నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్, శామ్ చైతు ఇద్దరు కూడా ఒక స్వీట్ కపుల్. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలన్నా, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటుంటే మన ఇళ్లలో పిల్లలే తిరుగుతున్నారేమో అన్నంత సంతోషం ఉంది. అందరి ఇళ్లలోనూ కూడా అదే ఆలోచన. సో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య అయితే చేశాడు చైతు. మీడియా వల్లే మేము విడిపోయాము ఇలా. దానికి సమంత రియాక్షన్ కూడా ఇచ్చింది, మంచి రియాక్షన్. రైట్, మనందరం మనుషులమే, ఈగోస్ మనల్ని సపరేట్ చేశాయి, ఇలా ఇలా. ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ఇన్స్టాలో ఈరోజు స్టోరీ పెట్టింది, 2 స్టోరీస్ షేర్ చేసింది. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే వీఆర్ ఆల్ వన్, నికోలా టెల్స్ ఆయన కోట్ ఒకటి పెట్టింది. వీఆర్ ఆల్ వన్, మనందరం మనుషులమే, కాకపోతే ఓన్లీ ఈగోస్, ఫియర్స్ అండ్ బిలీవ్స్ సపరేటర్స్. కేవలం అహం అండ్ భయాలు, వార్తలు సృష్టించే భయాలు, నమ్మకాలు మాత్రమే. అదే నిజమన్న కొన్ని నమ్మకాలు మనల్ని సపరేట్ చేస్తాయి. ఎంత బాగా ఆలోచించి పెట్టిందంటే నిజంగా చాలా బాగా పెట్టింది. అంటే చాలామంది ఈమె ఇప్పుడు ఇది షేర్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే నిన్న అతనికి లింక్ చేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం అందుకే సమంత పెట్టిందని అయితే ఆమె చెప్పలేదు కదా, అది పక్కన పెట్టేది. కానీ ఖచ్చితంగా దానికి తగ్గ రియాక్షనే ఇది. ఎందుకనంటే సమంత చాలా మంచిది, మీడియా వల్ల మేము విడిపోయాం అన్నదానికి యాప్ట్ ఆన్సర్ కదా అది. సో ఆన్సర్ని చూసి మనం నిజమని అనుకోవాలి. సో మనందరం ఒకటే, మనుషులమే. కేవలం భయాలు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే భయాలు, నమ్మకాలు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారో అది నిజమే ఇది నిజమే అనే నమ్మకాలు, అండ్ అహం, నేనే, నాదే, నువ్వే, నాదే కరెక్ట్, నేను అనే ఒక అహం. ఇలాంటివే మనల్ని కొంచెం విడదీస్తాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మనందరం మనుషులు, అందరికీ ఉంటాయి ఇలాంటివి. నీకు ఉంటాయి, నాకు ఉంటాయి. షీఈ్ యాక్సెప్టింగ్. చూసారా, మనందరం. అంటే నీకే చెప్పట్లా నేను, నాకైనా ఉంటాయి. అంటే తప్పు నీదెంత ఉందో నాది అంతే ఉంటుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇట్లా ఇవాళ రేపు మాట్లాడుకున్న కప్పులు నేను ఎవరిని చూడలే. చాలామంది సపరేట్ అయిపోయిన తర్వాత ఆయనే ఇట్లా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, వాడే ఇట్లా చేశాడు, ఈమె ఇలా చేసింది, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటిది ఇంకా పెద్ద. ఇప్పుడు రీసెంట్ డేస్లో శరత్ బాబు గారి విషయంలో కూడా మనం చూస్తాం. రమప్రభ గారు బయటకు వచ్చిన తర్వాత చాలా నా ఆస్తి అంతా కొట్టేశాడు, నన్ను అలా చేశాడు, నన్ను ఇలా చేశాడు, నన్ను చిత్రవత చేశాడు అని చెప్పుకొచ్చింది. సో ఆయన్ని అడిగితే నాకు లేదా ఆస్తి, అప్పటికే నేను ఒక హీరోని, ఆమన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, నేను హీరోని, నాకు ఉండదా అంటే మొత్తం ఆమె మీదే బతుకుతున్నాడని చెప్పి ఈయన చెప్పుకొచ్చాడు. సో ఇట్లా గొడవలు మనం చూసాం. కానీ సైలెంట్గా విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకున్న వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. వీళ్ళ ఇష్యూలో అలా జరిగింది. డీసెంట్గా సైలెంట్గా మేము సపరేట్ అవుతున్నామని ప్రకటించారు, సపరేట్ అయిపోయారు. అలాగే కామ్గా కూల్గా ఉంటున్నారు. ఇన్నాళ్ళకి మొన్న సమంతని కూడా వాళ్ళు విలేకరులు అడిగినప్పుడు నేను 4 ఏళ్ళ అంటే గత 2 ఏళ్ళ నుంచే నేను మనిషిలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. అంత ముందు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో, నువ్వు ఆ క్యారెక్టర్ ఒప్పుకుంటే వీళ్ళు ఏమంటారో, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనే ఒక ఇదితో, భయంతో, వాళ్ళ పర్సెప్షన్లో మనం ఎందుకు జీవించాలి? మనకంటూ ఒక జీవితం లేదా? మన జీవితం మనది కదా. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించి ఆ రకంగా జీవించాలని అనుకుంటే మన జీవితం ఎందుకు? ఇంకా ఈ రకంగా ఈ అమ్మాయి ఈ పోస్ట్ అనేది పెట్టింది. అండ్ సెకండ్ పోస్ట్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. దానికి చూస్తే దిస్ షుడ్ బి యువర్ రియాక్షన్ వెన్ లైఫ్ ఛాలెంజెస్ యూ అని చెప్పేసి, సైకిల్ అంటే అనుకోకుండా సైకిల్ పాడై పడిపోతే పిల్లోడు పోతే పోనీ ఏమైందని చెప్పి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఒక జీవితం ఎప్పుడన్నా నిన్ను ఛాలెంజ్ చేసి ఏంటి అన్నప్పుడు, అంటే సడన్గా అనుకోకుండా ఏమైనా యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ జరిగితే అంతా మన మంచికే ఏదో ఒకటి అయ్యింది, సడన్గా ఎక్కడన్నా పడ్డా ఫోన్లే డిస్టిపోయింది, ఇట్లాంటివి అనుకుంటే పర్వాలేదు. దేన్నైనా ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఏదో అయ్యింది కదా అని చెప్పి కింద పడి మీద పడి డొర్లొద్దు, ఏదో అవ్వద్దు. ఈ ఆన్సర్లో ఎలా ఉందంటే ఆల్రెడీ విడిపోయాము, నువ్వు రియలైజ్ అయ్యావు, నేను రియలైజ్ అయినా, నువ్వు రియలైజ్ అయినా, ఇప్పుడు ఇక్కడ జరిగేదేం లేదు. విడిపోయామంటే విడిపోయాము.
సంతోషంగా ఉండు అంతే, నేను సంతోషంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పగానే చెప్పినట్టుగా ఈ పోస్ట్ ఉంది. సో ఫస్ట్ పోస్ట్లో కలుస్తారు అనే ఒక హోప్ కాస్త సెకండ్ పోస్ట్లో ఇంకా వీళ్ళు కలవరు అనే ఒక క్లారిఫికేషన్ ఉన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. ఇట్లా రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి అది ఫస్ట్ దానికి ఒక ఆన్సర్ ఉంది, అందరి జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, మన దీనివల్లే ఇలా ఉంటామని చెప్పుకొచ్చింది. రెండోది లైఫ్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇది విడాకులే కావచ్చు, యాక్సిడెంటే కావచ్చు, లవ్ బ్రేకప్పే కావచ్చు, లేకపోతే ఉద్యోగం ఊడొచ్చు, అనుకున్న డబ్బులు రాకపోవచ్చు, డబ్బు వచ్చినట్టు ఎక్కడైనా పడిపోవచ్చు, నీ గోల్స్ పోవచ్చు, తెలియకుండా సంథింగ్ అన్నప్పుడు ఏదేమైనా అంటే ఒక హార్ట్ బ్రేకింగ్ సిట్యువేషన్ అయినప్పుడు కూల్గా కామ్గా ఉండి డ్యాన్స్ వేసుకో, ఏదో అయిపోయిందిలే అని చెప్పేసి. సో ఇది అంతే అయ్యింది. ఇవన్నీ పోస్టులు చూస్తుంటుంటే మేబీ ఇప్పుడు కాకపోతే రేపైనా వీళ్ళిద్దరూ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత చైతన్యకి సరిగ్గా కలిసి రావట్లేదు. సో ఒక చేతుకి శామ్ లక్కీ చామి, సో మేబీ అలా కూడా ఆలోచించచ్చేమో. ఒకవేళ అని ఇట్లా అంటారు, ఒకవేళ కలిసిన తర్వాత ఏమైనా ఫ్లాప్ వస్తే ఈమె లేక వచ్చింది, మళ్ళీ ఈయన జీవితం నాశనం అయిపోయింది అంటారు. ఇవన్నీ వేరు, సోషల్ మీడియాలోనే కదా. ఇప్పుడు ఆయన ఆరోపించింది అదే కదా, సోషల్ మీడియా వల్లే అని. సో అంటే ఆయన ఆరోపించినప్పటికీ ఈమె ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ఆధ్యాత్మికంగా వెళ్తుంది. అందుకే ఈ కొటేషన్లన్నీ అంత నికోలా కోస్టా అట్లాంటి ఇవన్నీ కొటేషన్లు ఎవరు చూడరు. చాలా పెయిన్తో ఉన్న వాళ్ళు ఎక్కువ లైబ్రరీలు కొటేషన్లు, లైఫ్ కొటేషన్లు అలా చూసేవాళ్ళే ఇవన్నీ చూస్తూ ఉంటారు. సేమ్ ఈ నొప్పే ఇప్పుడు సమంత ఏ పెయిన్ అయితే అనుభవిస్తుందో సేమ్ ఈ పెయిన్ మనం కళ్యాణ్ దేవ్లో చూసాం. ఆయన కూడా ఎక్కడెక్కడి నుంచో అందరి పోస్టులు వెతుక్కుంటూ డిఫరెంట్ అన్నీ పెట్టుకుంటూ సేమ్ ఇన్స్టా స్టోరీలలో పెట్టుకుంటున్నాడు. సో ఈ పెయిన్ ఉంది అంటే ఇక వాళ్ళు తర్వాత ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలనుకుంటారు, లేకపోతే వేరే పనిలో బిజీ ఉండి ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలని చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ అమ్మాయి విడిపోయేటప్పుడే వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు మేము విడిపోయి ఇన్నేళ్ళు అయింది, కలిసి ఆల్రెడీ విడిపోయి సంవత్సరం ముందే విడిపోయాము, అఫీషియల్ విడాకులకి టైం పట్టిందని కూడా చెప్పుకొచ్చాడు. సో దాంట్లో ఏంటి, ఆ విడిపోయే టైంలో ఎస్ ఆర్ నో అనే ఒక క్రిటికల్ సిట్యువేషన్ ఉంటుంది, డైలమా. లాస్ట్కి ఓకే నో అని అనుకున్న తర్వాత ఇంకా ఆ నోకి మళ్ళీ ఉండదు. సేమ్ ఇదే నోకు ఉండే ఒక ఎగ్జాంపులే పింక్ సినిమాలో మీకు క్లైమాక్స్లో అమితాబ్ బచ్చన్ చెప్తాడు, ఒకసారి ఆడది నో అనుకుంది అంటే ఇంకా నోనే, ఇంకా దానికి ఎస్ అనేది ఉండదు అని చెప్పేసి. బట్ ఏవో సైకలాజికల్ థియరీస్ ఎన్ని చెప్పినా సరే వీళ్ళ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. బట్ మళ్ళీ కలిసే ఛాన్స్లు అయితే లేవని నాకు అనిపిస్తుంది. కాకపోతే కలవాలని చాలా మందిని ఈవెన్ అందరం కోరుకుంటాం, కానీ ఒకసారి కలిసి విడిపోయే ముందే అన్న ఆలోచించుకుంటారు వాళ్ళు, అంత చిన్నపిల్లలే. ఆ టైంలో కాస్త ఎమోషనల్ గా ఉండి కొంచెం. ఇప్పుడు అఖిలును ఆ అమ్మాయి విడిపోయినంత ఈజీ కాదు వీళ్ళ విడిపోవడం. అది 5 రోజుల గొడవ అది. కానీ ఇక్కడ చాలా ఆలోచించి 1 సంవత్సరం పాటు దూరంగా ఉండి అప్పుడు నిర్ణయించుకున్నారు. మెల్లిమెల్లిగా పేరు తీసేయడం, తర్వాత ఫొటోస్ తీసేయడం, తర్వాత అన్ని జ్ఞాపకాలు తీసిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్త ఆల్రెడీ తీసేసింది అన్ని జ్ఞాపకాలు, కొత్త జీవితంలో అడుగుపెట్టి ఇప్పుడు కొత్తగా వెళ్తుంది. మళ్ళీ ఆ పాతతనాన్ని తీసుకొచ్చి ఇంకేదో చేయాలని అనుకోరు. అంటే ఇప్పుడు ఏంటి, బయట వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళ కోసం మేం కలిసి జీవించడం ఎందుకు, ఇదే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.